హాయ్ నేచర్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? చూసారా చుట్టూ పచ్చని వరి పొలాలు అనమాట. పక్షుల సౌండ్స్ చూసారా ఎంత బాగుండాయో. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లెగంగానే పక్షులు మనని వాటి స్వీట్ వాయిస్తో మనం మేల్కొల్పుతాయి. అలాగే ఈ పచ్చని పొలాల మధ్య సూర్యుడు ఉదయిస్తున్నాడు చూసారా, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఈ అన్నిటికీ బ్యూటీకి తగ్గట్టు మేము నైట్ ఎక్కడ పడుకున్నామంటే ఒకసారి చూసారా, అదిగోండి. ఈ అందమైన పచ్చని పొలాల మధ్య జస్ట్ మా గైడ్ ఈ పొలం అనమాట. ఇది ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె ముందు ఒక మర్రి చెట్టు కింద ఒక మంచం. ఆ మర్రి చెట్టు కింద పడుకున్నాం అనమాట గుడిసె ముందు. కొందరు గుడిసెలో పడుకున్నారు, మేమైతే మర్రి చెట్టు కింద మంచం మీద పడుకున్నాం. చాలా ఎంజాయ్ చేసాం ఈ నైట్ని. ఈ వీకెండ్ అయితే సూపర్గా ఉంది. లాస్ట్ వీడియోలో వెంకటగిరి దుర్గం ట్రిక్ పూర్తి చేసాం. ఆల్రెడీ టైటిల్లో పెట్టాను ఆంధ్ర హరిహర్ ఫోర్ట్ అని. నిజంగా హరిహర్ ఫోర్ట్ ట్రెక్ చేసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆ ఫోర్ట్ ఎక్కపోయినా కానీ దానికన్నా హార్డ్గా ఉందని మా వాళ్ళు చెబుతున్నారు. పైనుంచి చూస్తే మేఘాలే కనిపిస్తుంది తప్ప కింద కనిపించదు. అలాంటి సిచ్యువేషన్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇక్కడి నుంచి నియర్లీ 12 to 15 కిలోమీటర్స్ దూరంలో కోనమల్లేశ్వర కోన అనే ఒక అద్భుతమైన టెంపుల్ ఉంది. సూపర్గా ఉంటుంది జర్నీ. మొత్తం నడిసే వెళ్ళాల్సిందే ఈ 15 కిలోమీటర్స్ వెళ్ళాలి, 15 కిలోమీటర్స్ రావాలి. ఎందుకంటే వన్ డేలో జరిగిపోవాలి. ఇది మాకు నైట్ ట్రైన్ ఉంది కాబట్టి సూపర్గా ఉంటుంది. అక్కడ పెద్ద వాటర్ ఫాల్ ఉంటుందంట. అక్కడ మహాశివరాత్రి స్పెషల్ శివుడి గుడి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళేదారిలో అవన్నీ ఒక్కొక్కటి అవన్నీ చూసుకుంటా కోనమల్లేశ్వర కోన దగ్గరికి వెళ్దాం. మన అక్కడ ఉన్న ఫామ్ ల్యాండ్ కాడ నుంచి వాగలోకి జర్నీ స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి నియర్లీ 11 కిలోమీటర్స్ ఈ రాళ్ల మధ్య ఈ వాగులోనే వెళ్ళాలి. దారి మొత్తం ఇలాగే ఉంటుంది. ఫాస్ట్గా వెళ్ళాం, కొంచెం స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ నియర్లీ మనం 30 కిలోమీటర్స్ కవర్ చేయాలి. మళ్ళీ మాకు 8 o'clock ఉందన్నమాట ట్రైన్. ఇది మొత్తం కవర్ చేసి ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి టైం వేస్ట్ చేయకుండా వెళ్ళాల్సి వస్తుంది. కోనమల్లేశ్వర కోన గురించి డీటెయిల్ చెప్పు. కోన గారికి ఇది రూట్ కాదు, సో మొక్కలపాడు పాలెంకోట మధ్యలో ఉంది. అది మెయిన్ దారి. ఇది మన షార్ట్ కట్ మన ఊరికి. ఇట్లా వెళ్తే దగ్గరే షార్ట్ కట్ లో. సో ఏంటంటే అక్కడ నుంచి ట్రాక్టర్ వెహికల్స్ వెళ్తాయి. లేదు మొక్కలపాడు సైడ్ నుంచి యువతల మన ఏటు ఉంది, ఏర్ వస్తుంది. అక్కడ నుంచి మనకు కంఫర్ట్ గా ఉంటది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే యాక్సిడెంట్ చూడాల్సిన ప్లేస్ కోళ్ళ ఒకటి పైకి వెళ్తే అక్కడ గుండాలు వస్తాయి. ఆ గుండాలు చూస్తే అది వెరీ డిఫికల్ట్. అక్కడికి పైకి వెళ్తే అదొకటి. నెక్స్ట్ వచ్చేసి కోళ్ళ మీద చూసి ఒకటి ఇదైతే మన చూసిన అనుభూతి మనకు ఆస్వాదించాలి. అక్కడ ప్రకృతిని మొత్తం మనం ఆస్వాదిస్తాం. అదొకటి. ఇళ్ళదారిలో మనం ఏం చూడొచ్చు, ఇళ్ళదారిలో వచ్చేసి ఏరు వస్తుంది, నీళ్లు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది ఈ సీజన్ లో వారికి ఇంటర్ లో వారికి వాటర్ ప్రాబ్లం లేదంట, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైనా ఆగాలన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చెట్ల కింద ప్రశాంతంగా చేసుకుని ఫుడ్ కావచ్చు ఏదైనా తినేసి లక్షణంగా కోన మీద కోని మరిగొండ స్వామి అంటే ఈశ్వరుడు ఆయన దర్శించుకొని ఆ పైన అంటే వాటర్ ఫాల్ పడుతుంది. అది ఎక్సలెంట్. అది ఎట్లా ఆ అనుభూతి వేరు. అంటే మీరు చూసుంటారు అక్కడ వేరు. మా లొకేషన్ ఈ పల్లెల్లో ఇది మాకు నెంబర్ 1 లొకేషన్. ఒక దుర్గం కావచ్చు, మహాశివరాత్రి బాగా జరుగుతుందా? శివరాత్రి ఒక కార్తీక మాసాలలో ఆ 4 వారాలు అక్కడ ఎక్సలెంట్ గా ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది. అనిల్ ట్రాక్టర్ వేసుకుని కూడా వెళ్తారు కదా కొందరు. అన్ని పోతాయి కానీ కష్టం, ఎగిరెగిరి పడతారు. ట్రాక్టర్లో నడిచి వెళ్తామే ఈజీ, ఎందుకంటే ఈ రాళ్ళల్లో ట్రాక్టర్ మధ్య. ఓకే ఇది మొత్తం లీజుకి చేస్తున్నావా? మనకి ఇష్టం సొంతమేనా? అది సొంతం. నీది లీజు మన ముందు పక్క ఉందా సొంతమా? అక్కడ ముందు. జర్నీ అయితే ఈజీ అనమాట. నిన్న కొంచెం వెంకటగిరి హైటెక్నే కానీ ఇవాళ మొత్తం ప్లెయిన్ వేనే.
ప్లెయిన్ వే మొత్తం. చూసారా మొత్తం పక్షుల సౌండ్ అనమాట, అన్ని పక్షులే. మార్నింగ్ టైం కాబట్టి ఇంకా బాగా వినిపిస్తున్నాయి పక్షుల సౌండ్. పదండి అనిల్ పద. అయిపోయింది చెప్ప పెద్దరా బాయ్. అదిగా ఓకే. ఎంత, ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. ఇలా ట్రెక్కి వెళ్ళినప్పుడల్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని కలుస్తూ ఉంటాము. వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే అక్కడ కల్చర్ని, ఇక్కడ ట్రెడిషన్ని ఇవన్నీ అడిగి తెలుసుకుంటూ ఉండటం కూడా మా జర్నీలో ఒక పార్ట్ అనమాట. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం, ఆ బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం అడిగి అన్నీ తెలుసుకుంటాం. ఇక్కడ ఇంకా చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాలు ఏంటి, ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి, ఈ కోణాల్లో ఉన్న టెంపుల్స్లో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటాం. పాలింకోట నుంచి వెంకటగిరి వెళ్ళే దారి మధ్యలో ఈ కోనమల్లేశ్వర కోనకి వెళ్ళేవి ఏముంటుంది. మామూలుగా అయితే కనిపెట్టలేము. చూసారా, ఇది మొత్తం ఏదో వాగేనా ఇది? పదండి, వాగు అనమాట. ఈ వాగులో నుంచి మనం నడక స్టార్ట్ చేయాలి. చూస్తారా ఎలా ఉందో ఇదనమాట. ఇక మొత్తం రాళ్ళలోనేనా? తర్వాత అయితే ఇది వెంకటగిరి ఫోర్ట్ కన్నా ఇది డిఫికల్ట్ దారిలో ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక వేలో మమ్మల్ని తీసుకెళ్ళా, చాలా వేసి క్రాస్ చేసి వెళ్తున్నాము. ఇప్పుడు కూడా ఇది స్ట్రైట్ వెళ్ళే వే కాదంట, ఇది మళ్ళీ వేరే వేలో కలిసితే అక్కడి నుంచి మెయిన్ వే ఉంటుంది అంటున్నారు. కాబట్టి మేము ఎక్కడి నుంచి వచ్చామో మాకే తెలియనంత కన్ఫ్యూజ్గా ఉంది వీళ్ళు తీసుకెళ్లే దారి అయితే. చూసారా ఎలా ఉందో, మొత్తం రాళ్ళ మధ్య జర్నీ. ఎలా ఉందో, రాళ్ళ మధ్య చూసి జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే యాంకిల్ అలా ఇంజ్యూర్ అయిపోతుంది ఇలా పడితే అలా నడిస్తే. కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఈ రాళ్ళల్లో కేర్ఫుల్గా వెళ్తాం అనేది. కాబట్టి ఇంకా కొంచెం స్లోగానే వెళ్తున్నాము. మనకు టైం కూడా తక్కువ ఉంది, అదొక టెన్షన్. ఈవినింగ్ ట్రైన్ క్యాచ్ చేయాలి అని. ఇప్పటికి మనం 8 కిలోమీటర్లు నడిచాము. ఈ వాగులెమ్మట అటు ఇటు జిగ్జాగ్గా నడుచుకుంటా ఫైనల్గా మనము మెయిన్ వేకి వచ్చామన్నమాట. ఫైనల్గా చూసారా, ఇది మెయిన్ వే అనమాట. కోనమల్లేశ్వర కోనకి వెళ్ళే మెయిన్ వే. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుందంట. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఈజీగానే ఉండొచ్చు. ఇంకా చూసారా ఇలా ఉంటుంది. మేము అప్కమింగ్ ఒక బైక్ రైడ్ అనుకుంటున్నాము. నేను 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, నేను లాంగ్ రైడ్ వెళ్ళి హిమాలయస్కి వెళ్ళి. ఈ సంవత్సరం మా వాళ్ళు అడుగుతున్నారు, ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఈసారి కంపల్సరీ వెళ్దాము. అది నార్త్ ఈస్టా నార్త్ అనేది డిసైడ్ అవుతాం. వీళ్ళు ఏంటంటే ఈ నాగరాజు గారు, సురేంద్ర గారు, వీళ్ళు ఇంకా మా టీం మెంబర్స్ కొందరు అడుగుతున్నారు అనమాట. వీళ్ళు ఈసారి
ఒక 20 to 30 days, ఒక 1 month ఒక లాంగ్ డ్రైవ్, నియర్లీ 10 to 15,000 kilometers అనుకుంటున్నాము డిస్టెన్స్. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 12,000 kilometers వెళ్ళాను, సెకండ్ టైం వెళ్ళినప్పుడు 8,000 kilometers వెళ్ళాను. ఇంకా ఇప్పుడు టీం ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ వీళ్ళకి చూపించాలి అనే ఉద్దేశంతో ఇంకా లాంగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం, ప్లాన్ చేద్దాం దాన్ని కూడా. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాను కాబట్టి నేను పట్టించుకోవట్లేదు, అంటే సరౌండింగ్ ఇవన్నీ. బాగుంది, ఇప్పటికైతే ఈజీగా ఉంది. దారికి ఇరువైపులా పచ్చని చెట్లు. అనిలు అడుగులు ఏ జంతువులు ఉంటాయి అనిలు? కానీ కనిపించలేదు కానీ అనిలు ఎప్పుడు కనిపిస్తాయి? నైట్ ఉంటాయా? కొంచెం ఎర్లీ మార్నింగ్ ఏమైనా తిరుగుతూ ఉంటాయి చల్లని టైంలో. మధ్యాహ్నం అయితే కనిపించావు ఇక్కడ. ఇక ఇదే కదా మెయిన్ దారి, మనం ఎటు ఇంకా అటు ఇటు వెళ్ళక్కర్లేదు, మొత్తం కోన వరకు ఇదే. ఏం చెట్లు మొత్తం? గుంజాక, లెమన్కి మెల్లే ఉంది, లెమన్ ట్రీ, నారింజకాయ స్మెల్. అంటే భోగి మంటలకి వేస్తారా? దానికే వాడతారు ఇంకా దాన్ని అల్లాక? ఓకే ఓకే. ఇంటి దగ్గర దళ్ళు కట్టుకుంటాకి. ఇక్కడ పక్షులు చూడు, బోళ్ళడానికి వస్తున్నాయి. అన్ని పక్షులు ఉంటాయా? అయితే ఎండ అయితే మీద పడదు మనకి, మొత్తం ఇలా తిక్కగా ఉంది కాబట్టి అడవి. బాగుంది. అయితే మీకు రోజు చూస్తారు కాబట్టి అంత ఏమనిపించదు, దాన్ని పట్టించుకోం కదా. పట్టించుకోరు. అవును, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంతగా ఉంటుంది. అవును అంతే, కాబట్టి అవును. బోరింగ్ మీకు. సరే పెట్టి మనం దొంగలు వస్తున్నారు పక్క బండి. సరే బాకి ఈరోజు ఇక్కడ వాతావరణం కంఫర్ట్ అయిపోయిందయా. నిన్న మొన్న లేదా ఊపు, ఈ రోజు పాలెం కూడా నీళ్ళు పడ్డాయి. నీళ్ళు దిగాయి. అదే మరి ఎనర్జీ అంటే ఏంటి? పాలెం కోట అంటే ఇక్కడ లాస్ట్ టూర్ ఇదే అనమాట. పాలెం కోట 7 kilometers నడిచి వచ్చాము ఈ దారి నుంచి. ఇది మర్రిమానుపేంట ఇదేనా అనిలు? ఇది మర్రిమానుపేంట. ఇక్కడ ఏంటి? ఇక్కడ వంటలు వండుకుంటారంటే ఏమన్నా వచ్చిన నైట్ స్టే చేస్తారా? మర్రిమానుపేంట. ఇది మర్రి చెట్టు కాబట్టి దీనికి మర్రిమానుపేంట అని వచ్చిందా? ఈ దారి వెళ్తే ఏమి వెళ్తుంది? ఏం కోనా? మరి ఇటు వెళ్తున్నాం ఏంటి? మనం ఏంటంటే చికెన్ నాన్ వెజ్ తెచ్చుకోవాలి, తినేసి మునిగేసి మన ఈశ్వరికి వెళ్తారు. ఓకే, భోజనం చేయటానికి ఆగుతున్నారు ఇక్కడ. స్టాప్ ఇది వాటర్ స్టాప్ కూడా. మధ్యలో మనకి ఎక్కడ వాటర్ ఉండవు, ఓన్లీ మర్రిమానుపేంట దగ్గర వాటర్ ఉంటాయి కాబట్టి తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ తింటారు 5 minutes ఆగి. మనం కూడా ఏంటంటే ఇక్కడ ఒక 5 minutes ఆగి వాటర్ రీఫిల్ చేసుకున్నాం. అలాగే మా గైడ్లు ఇది ఆల్రెడీ రైస్ ఉంది, వాళ్ళు రైస్ తినేస్తారు, మేము వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుంటాము. నైట్ స్టే చేస్తున్నాడు ఇంతకుముందు. ఇక్కడ ఒక గణపతి విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంది, ఆల్రెడీ ఇది పగిలింది చూస్తారా, అక్కడ జాయిన్ చేస్తారు. ఇక్కడ ఒక వాగు ఉంటుందంట చూసారా, ఇది చాలామంది ఆగే ప్లేస్ ఇది, అందుకనే ఇంత చెత్త చెదారం మొత్తం చేశారు. నైట్ స్టే చేయడానికి ఇలా ఫైర్ క్యాంప్ వేసుకున్నారు నైట్ స్టే చేసేటప్పుడు వీళ్ళు. చూసారా, ఇది మర్రి చెట్టు పెద్దది. చూడు ఎలా ఉందో, చాలా అందంగా ఉంది. అంటే రోడ్డు ఎమ్మటి నడిస్తే వేరు, కానీ ఇప్పుడు మనం రోడ్డు ఎమ్మటి నడుస్తూ వస్తున్నాం కాబట్టి అంత థ్రిల్గా అనిపించలేదు. ఇన్కేస్ అలా కాకుండా మెయిన్ రోడ్ నుంచి ఇలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్తే చాలా అందంగా ఉంటుంది అడవి. ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత తిక్కుగా ఉందో చూడండి.
ఇలాంటి ట్రెక్లు మనం ఎక్కువ చేసేది. కానీ ఏంటంటే దీనికి వే వెళ్ళి ఉంది, ట్రాక్టర్ వెళ్తుంది కాబట్టి మనకి అంత థ్రిల్ అనిపించట్లేదు. నేను అందువల్ల మీకు ఎక్కువ చూపించట్లేదు ఆ ప్లేసెస్ని. ఈజీ వే, అందరూ వెళ్ళే వేనే. సామాన్యంగా మనం ఇంత సింపుల్ ట్రెక్లు మనం సెలెక్ట్ చేయం కాబట్టి ఇది వాగ్ అనమాట. ఇక్కడ వాటర్ ఉంటాయి, ఈ వాటర్ తాగేది మనం. ఏమైంది? ఇది వాగు. ఇక్కడ ఈ మర్రిమానిపెంట దగ్గర ఇక్కడ ఆగిన వాళ్ళకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. చూసారా ఎంత బాగుంది. ఇది వాగు మధ్యలో చెట్టు కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే చూడటానికి. ఏం సార్ ఏమంటున్నారు చెప్పండి. మునులు ఋషులు ఉన్నారు, సృష్టి గురించి ఏదన్నారు? సృష్టి గురించి తెలుసుకున్న వాడికి ఏ సమస్యలు ఉండవు. ఓకే. ఇప్పుడు మునులు ఋషులు ఉన్నారు, యోగులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు. వాడు ఏ ఫిల్టర్ వాటర్ తాగారు? వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు ఫిట్నెస్ గా ఉన్నారు. వాళ్ళు ఏం చికెన్ మటన్ తిన్నారు, వాళ్ళు దొరికింది తినేవాడు. ఆకులు తినేవాడు, దుంపలు ఆకులు అలా దొరికినప్పుడు తినేవాడు. వైటల్ ఎనర్జీ ఇలా వాగులో వాటర్ తాగేవాళ్ళు. అంతే. ఓకే. వాళ్ళు అక్కడ భోజనం చేస్తారు అనమాట. వాగు పక్కన వాటర్ పట్టుకొని భోజనం చేస్తూ ఉన్నారు. సరే పెరుగా బాబు. అయ్యా శ్రీనివాచారి, ఇంత మంచి రాయి పెట్టుకొని నీకు రాయి దొరకలేదా? అంత చిన్న రాయి తీసుకున్నాం చారే. కొంచెం వాటర్ పోసుకో సురేష్, కొంచెం వాటర్ పోసుకోవాలి. అంటే మేమైతే ఫుడ్ క్యారీ చేయలేదు, అంటే ఉన్న కొంచెం ఫుడ్ని, అంటే ఓన్లీ పెరిగే ఉంది, ఇంకేం లేవు కర్రీస్ ఇవన్నీ. కాబట్టి చారి వీళ్ళిద్దరు తింటున్నారు పెరిగన్నం వేసుకుని. కాదు మరువేనిపెంట ఇదే. మనం ఒక 10 minutes అక్కడ వాగులో కూర్చొని మేము వాటర్ తాగాం. ఫుడ్ తిన్నవాళ్ళు ఫుడ్ తిన్నారు. ఇక్కడ నుంచి ఇంకొక 5 kilometers ఉండొచ్చు మరువేనిపెంట మనకి కోనమల్లేశ్వర కోనకి. ఇంకో నియర్లీ 1 hour పట్టదు, ఎందుకంటే దారి అనేది పర్లేదు, హై టైం లేదు కాబట్టి మనం కొంచెం ఈజీగానే ఇక్కడ చేరుకోగలం. మార్నింగ్ వాక్ అయితే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొంచెం మేము యాజ్ యూజువల్గా లేట్గానే బయలుదేరాము. అయినా చెట్లు నేయడం ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనం అక్కడ వాటర్ తాగాం చూడు, ఆ వాగై ఉండొచ్చు ఇది సురేష్, అదే వాగై ఉంటుంది. మనం కూర్చున్నాం అంటే మర్రిమానిపెంట దగ్గర ఉన్న మర్రివేనిపెంట అని ఉంది అక్కడ. సరే ఎలా ఉంది, బాగుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫారెస్ట్. ఓహో చాలా తిక్కగా ఉంది ఇదైతే. పైన చూడండి అసలు కింద ఏమి అంటే ఎండ పడత కింద అంత తిక్కగా ఉంది ఇక్కడ. కాకపోతే మొత్తం ఒకేలాగా ఉంది జర్నీ అయితే. అనిలు అమ్మవారు ఏ అమ్మవారు? పోలేరమ్మ తల్లే. ఇక్కడ బల్లిస్తారా? అప్పుడే వెళ్ళారా? పోలేరమ్మ తల్లి. ఇక్కడ మనకి మల్లేశ్వర కోన దగ్గరికి, అంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు పక్కనే అమ్మవారి గుడి ఉందన్నమాట. కోడే కోడి తిందా అది?
ఇప్పుడు వెళ్ళారు ఎవరు? జస్ట్ ఈ దగ్గరే దారి పక్కన అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ చూసారా మొత్తం ఇలా భలే ఉందిలే. వాకింగ్ అయితే ఈజీగానే ఉంది. చక్కగా మాటలు చెప్పుకుంటా ఈజీగా కోనమల్లేశ్వర కోనకి చేరుకోవచ్చు. మొత్తం థిక్ ఫారెస్ట్, అటు ఇటు థిక్గా ఉంది. మధ్యలో చూసారా ఎండ పడదు. ఇంకా బయట వాళ్ళకి తెలీదు, ఒక 10 సంవత్సరాల నుంచి తెలిసింది కాబట్టి ఎవరొకళ్ళు పోతానే ఉంటారు. అక్కడ ఇవి ఉన్నాయి కదా బిల్డింగ్స్ కట్టి కొన్ని కట్టారు. గుడికి ఉంటాయి కూడా ఉంటాయా? ఏమన్నా లేట్ అయితే అక్కడ ఉండొచ్చా? ఓకే. అది సంగతి. కాబట్టి ఈ మధ్య కొంచెం ఎక్కువ వస్తున్నారంట గుడికి. ఇటువరకు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, లోకల్ వాళ్ళు తప్ప. ఇప్పుడే మా ముందు ఎవరో వెళ్ళారు. ఇక్కడ పోలేరం 10 ట్రాక్టర్లు రేపు ఆదివారం కాబట్టి ఇవాళ ఆదివారం. ఓకే, అంటే మేము ఆల్రెడీ ఇది థర్డ్ డే అనమాట ఫారెస్ట్లో గడపడం కాబట్టి ఆ డేస్ మర్చిపోయాను. సండే వస్తారు కదా మామూలుగా, సండే ఎక్కువ మంది వస్తారు కదా, వస్తారు ఈవినింగ్కి మనకి కనిపిస్తారా? ట్రాక్టర్లో వస్తారంట వాళ్ళు. చూద్దాం. బాగుంది బ్యాంబూ. ఇక్కడ బ్యాంబూ చూడు. అవును, ఇది మొత్తం ప్లాట్ ఏరియా సురేష్. లెఫ్ట్ సైడ్ వంక. అవును అవును, ఇది మొత్తం అలాగే అనిపించిందిలే మనకి నిన్న మీద. అవును అవును, ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చిన్న చిన్న చెట్లు, పొదలు ముళ్ళు ఉండవా? ఓకే, ముళ్ళు తక్కువ ఉంటాయంట ఈ ఫారెస్ట్లో. వాగు ఉంది. వాగు పక్కన నుంచే జర్నీ మొత్తం ఉంటుంది. వాటర్ చూసారు ఫుల్గానే ఉండే, వాటర్ చాలా ప్యూర్గా ఉండే, ఫుల్గానే వాటర్ ఫ్లోట్ అవుతున్నాయి, ప్రవహిస్తున్నాయి చూడండి. ఇదిగోండి. కాబట్టి వాటర్ ప్రాబ్లం అనేది ఈ ప్లేస్లో లేదు. ఎందుకంటే ఆ కోనమల్లేశ్వర కోన పైనుంచే కదా వాటర్ ఫాల్ దిగేది, కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ట్రాక్టర్లు వస్తున్నాయంట వెనకాల. అంటే చాలామంది వస్తారు, వాడు సండే కదా, ట్రాక్టర్లో వస్తారంతా. చూసారా ఈ వాగు, ఈ వాగు మొత్తం వంకరలు తిరుక్కుంటా మనకి కనిపిస్తాయి. ఈ వాగు దాటుతూ వచ్చాం అనమాట. ఇక్కడ వాటర్ ఉంటాయి. ఈ వాటర్ మనకి కోనమల్లేశ్వర కోన ఫాల్ నుంచి వస్తుంది. అంటే ఫాల్ బాగానే ఉంటుంది, వాటర్ ఫాల్ బాగానే ఉంటుంది కదా, పర్లేదు వాటర్ ఫాల్ బాగానే ఉంటుంది. ఓహో, మనం దగ్గరికి వచ్చేస్తాం టెంపుల్ దగ్గరికి. ఇంకా అద్భుతంగా ఉందన్నమాట ఈ ప్లేస్. వెహికల్స్ అయితే ఈ వాగు దాటి వెళ్తాయి కదా ట్రాక్టర్లో, ఇలా ఇంకా పైకి మనం అటు పైకి వెళ్ళాలి. అట్నుంచి వస్తుంది వాగు, అట్నుంచి ఆ సైడ్కి ఏమైనా రావచ్చామా? ఏంటి ఊగుతుంది అది? ఓకే ఓకే. ఓ ఇంకా ఓహో, ఇంకా తిక్కగా ఉంది కదా సురేష్. బాగా సౌండ్ వస్తుంది. అయితే వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. వీళ్ళు రావట్లేదండి, మన వాళ్ళు చాలా వెనకుండారు. ఆగారంటావా ఎక్కడన్నా వీళ్ళు? అంటే ఇక్కడ మనుషులు అలికిరి అయినాయి కదా, కాబట్టి పక్షులు ఎక్కువగా వస్తున్నాయి అవి.
దగ్గరికి వస్తున్నామని తెలుస్తుంది. ఈ ఫారెస్ట్ థిక్నెస్, ఇక్కడ తడి ఇవన్నీ చూస్తుంటే మనం చాలా దగ్గరికి వచ్చేస్తున్నాం. మేబీ ఒక 5 minutesలో మనం కోనమల్లేశ్వర కోన టెంపుల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. చూసారా సురేష్, వర్షం పడింది సురేష్ రీసెంట్గా, లేకపోతే మంచా ఇది? మంచేనా? తెల్లజారు పడిందా వర్షం? ఓకే, వర్షం పడిందంటే ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియాగా వర్షం పడుతూనే ఉంటుంది. వర్షమే. ఇక్కడ బాగా సౌండ్ వస్తుందంటే కొంచెం డౌన్ ఉంటుంది వాగు దగ్గర ఏమన్నా. అవును. ఇదేంటి ఏంటి? యానాది బండ, యానాదుల బండ, యానాది బండ, యానాది వాళ్ళ బండ, యానాదోడి బండ అంటే ఏంటి ఇది? అంటే ఇక్కడ యానాదోళ్ళు ఏటకు వచ్చినారు కదా, యానాదోళ్ళు ఏటకొచ్చారు ఇక్కడ. ఏట చేసుకుని నైట్ ఇక్కడ పడుకున్నారు. భర్త ఏం చేసింది, భార్య నా పక్క పండేసిండు, భర్త ఈ పక్క పడుకున్నాడు. పులి వచ్చి భర్తను ఎత్తుకుని వెళ్ళింది. భర్తను ఎత్తుకుపోయింది పులి? అక్కడే తెచ్చుకుంది, భర్తను ఎత్తుకుని వెళ్ళింది, భార్య కూడా అక్కడే తెచ్చుకుంది, చచ్చిపోయింది. ఓకే. భార్య మూడు కోసం అప్పటి నుంచి యానాదోళ్ళు భక్త సరిపోయాడనే బాధతో చనిపోయింది ఆమె. అర్థమైందా? 150 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. ఓకే. అయితే ఇక్కడ ఇద్దరు యానాది జంట, మొగుడు పెళ్ళాలు వేటకొచ్చారు. వేటకొచ్చి లేట్ అయిపోతే నైట్ ఇక్కడ పడుకున్నారు. అంటే పడుకుంటే భర్త ఆ సైడు, భార్య ఈ సైడ్ కొంచెం. భార్య లోపల పడుకుందంట, భర్త ఈ బయట సైడ్ పడుకున్నాడు. పులి ఆ భర్తను తీసుకెళ్ళిపోయిందంట. అప్పుడు భార్య ఆ బాధతో చనిపోయిందంట తను కూడా. కాబట్టి అప్పటి నుంచి దీన్ని యానాదోడి బండ అంటారు. చూసారా, ఇది యానాదోడి బండ అంట. ఇక్కడ రాశారు యానాది బండ అని. ఓకే, అవునవును, యానాది బండ, యానాది బండ. చూసారా, ఇది కేవ్, రాయితో పైన రాయి ఇలా ముందుకు వచ్చింది, ఒక కేవ్ వెళ్ళే ఫామ్ అయింది. కొంచెం 2 అడుగులు వేసి చూద్దాం దీన్ని. ఇదనమాట. వర్షం వస్తుంటే దీని కింద అలా ఉండొచ్చు కదా, షెల్టర్ వెళ్ళే ఉంది ఇది. భలే 150 years బ్యాక్ స్టోరీ చెప్పాడు ప్రకాశం. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా ఆగుతారు, నైట్ వంటలు చేసుకున్నారు. ఇక్కడ ఓకే. అంటే ఇక్కడ ఎలా వస్తారంటే, ఇక్కడ లోకల్స్ ఫ్యామిలీ అందరూ కలిపి 4-5 ఫ్యామిలీలు ఒక ట్రాక్టర్ తీసుకుని వచ్చేసి వంటలు వండుకుని కోనలో గడిపేసి తినిపోతూ ఉంటారు. ఇక్కడ లోకల్స్కి అయితే భలే ఉంటుంది ఇది. మంచి సురేష్, ఒక టూరిస్టు అంటే కొంచెం రిలాక్స్ అవుతాకే హాలిడే టైంలో ఇలా రావచ్చు అనమాట లోకల్ వాళ్ళకి. అందుకని ఇలా వస్తున్నారు ఇటు. వచ్చేసాం మొత్తానికి కోన మల్లేశ్వర కోన. అబ్బా, చాలా థిక్ ఫారెస్ట్లో ఉంది మొత్తానికి. ఒక మంచి జర్నీనే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. కోన మల్లేశ్వర కోన టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు బైకుల మీద వచ్చారు వాళ్ళు. టెంపుల్ చూద్దాం ముందుకెళ్ళి. గణపతి స్వామి, విఘ్నేశ్వరుడు అనమాట ఒక సైడు. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. టెంపుల్ ముందు మర్రి చెట్టు ఉంది. ఇక్కడే దేవుడు, అమ్మవారా? చూద్దాం ఒకసారి. కాదు, విఘ్నేశ్వర స్వామి. 2 విఘ్నేశ్వర స్వామి, అటు ఇటు 2 వైపులా
గుడికి విఘ్నేశ్వర స్వామి మధ్యలో పెద్ద మర్రి చెట్టు ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఇదైతే. టెంపుల్ చూద్దాం. ఇది కూడా కాదు, విఘ్నేశ్వర స్వామి కాదు, ఇక్కడ మరి కుమారస్వామి ఏమో. అవును, గుళ్ళో పడుకుంటారు నైట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ. ఇది మెయిన్ టెంపుల్ దగ్గరేనా? ఓకే. మనం ఫస్ట్ ఈ గుడి పక్క నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది కొండ దగ్గరికి, అక్కడికి వెళ్ళి స్నానం చేసి గుడిలోకి వెళ్దాం అందరం. జస్ట్ ఇక్కడ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే వాటర్ ఫాల్ ఉంటుందంట. కాబట్టి మనం స్నానం చేసి వచ్చిన తర్వాత గుడిలోకి వెళ్దాం. మా వాళ్ళు అందరూ వచ్చేసారు, చూసారా? గుడి అయితే అద్భుత ప్రదేశంలో ఉంది, కానీ గుడి చుట్టూ చూడండి మొత్తం డస్ట్బిన్ చేశారనమాట. మొత్తం చెత్త చెదారం మొత్తం ఈ గుడి దగ్గరగా ఉంది. కానీ నేచర్ అయితే సూపర్. గుడి ముందు అయితే బాగా ప్రదేశాలు. ఇప్పుడైతే నాకు క్లారిటీ వచ్చింది టెంపుల్ గురించి. ఇక్కడికి వచ్చిన కొందరిని భక్తులను అడిగాను. అంటే ఇలా వీక్లీ ఒకసారి వస్తూ ఉంటారు కొందరు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి 1 or 2 days నైట్ ఇక్కడే స్టే చేసి ఇక్కడే వండుకొని 2 రోజులు ఈ ప్రశాంతమైన క్లైమేట్లో గడిపి వెళ్తారంట. వచ్చిన వాళ్ళు ఆ రోజుకే వెళ్ళరు, 1 రోజు 2 రోజులు ఇక్కడ స్టే చేస్తారు, ఈ గుళ్ళో పడుకుంటారు. చాలా ప్లేస్ ఉంది గుళ్ళో. ఎక్కువ జనాలు ఉంటే మర్రి చెట్టు కింద పడుకుంటారంట. భలే ఉందిలే ప్లేస్ అయితే. అప్పుడప్పుడు ఏదైనా బాగా బోర్ కొట్టినప్పుడు, డిప్రెస్లో ఉన్నప్పుడు 2 days ఇలాంటి ప్రదేశంలో వచ్చి స్టే చేస్తే చాలా ఫ్రీగా ఉంటుంది. చూసారా, అది వాటర్ ఫాల్. ప్లేస్ అయితే పీస్ఫుల్గా ఉంది. ఈ ప్లేస్లో స్టే చేస్తేనే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి మనకేమో స్టే అంటే అంత ఈజీ కాదు, ప్లాన్ చేసుకోవాలి స్టేకి. కాబట్టి కుదరట్లేదు స్టే చేయటం అనేది. మా వాళ్ళు ఇక్కడ రెడీ అవుతున్నారు స్నానం చేసి దిగడానికి. సురేష్, ఓకే ఓకే. అయితే ఈ పైకి వెళ్ళి అటు నుంచి అక్కడికి వస్తున్నారు, అక్కడికి వచ్చి చూస్తున్నారు అంతే. అంతేగా, పైకి అక్కడికి వచ్చి చూస్తున్నారు పైనుంచి వచ్చేవాళ్ళు. బావు చాలా ఉండే బ్యాగులు మొత్తం దెబ్బక వస్తున్నాయి. చూసి నీకమన్నా పరిగెత్తుకు వస్తున్నాయి అవి. సురేష్ మెయిన్ టెంపుల్ అది. సురేష్ అక్కడ ఉన్నది ముందు కనిపించిందేమో కట్టి ఉంటారు వీళ్ళు. మెయిన్ గుడి ఆ కేవ్లో ఉన్నది, పాత గుడి, గుహలో ఉన్నది పాత గుడి. టూ మినిట్స్ ఉండాలా. కోన మల్లేశ్వర కోన చూసారా, వాటర్ ఫాల్ పైకి వెళ్ళొచ్చు, దాని బ్యాక్ నుంచి ఎక్కొచ్చు. అంటే ఈ సైడ్ నుంచి దారి ఉంది, ఈ సైడ్ నుంచి ఎక్కుతారంట, ఇలా ఎక్కి అటు వస్తారంట. కానీ మాకు టైం అయితే తక్కువ ఉంది, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఎక్కాలి కాబట్టి మళ్ళీ 12 kilometers పైన నడిచాం మేము. ఇప్పుడు మళ్ళీ 12 kilometers నడవాలి, టైం చాలదు కాబట్టి మేము దాని పైకి ఎక్స్ప్లోర్ చేయట్లేదు ఎక్కి. ఇప్పుడు పైకి వెళ్ళి ఆ కేవ్ని దర్శించుకుని అక్కడ దేవుని దర్శించుకుని
ఇంకో అరగంట ఇక్కడ కలిపి వెళ్దాం. సురేష్రా ఈ వాటర్ రండి. ఓకే ఓకే వస్తానా. ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు. అంటే ఇక్కడ కనీసం వన్ డే వన్నా ఉంటే థ్రిల్ వేరుగా ఉంటుంది. అబ్బాబ్బాబ్బా ఎంత చెత్త చండాలం చేసి చెప్తున్నారంటే దీన్ని. ఇక్కడ చూడు చెత్త చెదారం మొత్తం ఇక్కడ పెడుతున్నారు వీళ్ళంతా. ఇక్కడ కేవ్ ఉంది. నేను అనుకుంటున్నాను ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది గుహలో ఉంది. పూర్వ టెంపుల్ మొత్తం ఇంతే కదా, చిన్న వాటర్ ఫాల్ లేకపోతే సెల, దాని పక్కన ఇలా చిన్న కేవ్. ఆ కేవ్లో ఒక చిన్న శివలింగం. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ఇది మెయిన్ పాతది టెంపుల్. కోనమల్లేశ్వర స్వామి అంటే ఈ స్వామి. అమ్మవారు శివలింగం. చాలా ప్రశాంతంగా ఉంది కోన అయితే చూడండి. ఇల్లు కొంచెం అడ్డం తప్పుకో. ఆ గుహలో ఉన్న దేవుణ్ణి చూసేసి ఇక్కడికి వచ్చాము.